డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్సభ సీటు తనకు రాకుండా బట్టి చేస్తున్నారని ఆరోపించారు. బట్టి విక్రమార్క తనకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి సీటు ఇస్తా అని ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం స్థాయిలో బట్టి ఉన్నాడంటే దానికి కారణం తానేనని చెప్పుకొచ్చారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని, సోనియా, రాహుల్ గాంధీనే తనకు న్యాయం చేయాలని విహెచ్ కోరారు. 7 సీట్లు ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన, కానీ 2019 లో నా పేరే పెట్టలేదు. తర్వాత తెలిసింది నాకు నాది ఖమ్మంలో నా పేరే పెట్టలేదు. సరే అయిపోయింది అనుకున్నా. ఈసారైనా న్యాయం జరుగుతుందంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత గచ్చిబౌలిలో శాసనసభ్యులు అందరు కలిసే సభ్యులో నేను అడిగిన, ఏం బట్టి ఈసారైనా నాకు అవకాశం, 7 సీట్లు గెలిచినాయి నువ్వు రా అన్నాడు. మరి తర్వాత ఏమైంది ఎంకతను, మరి ఎందుకో ఏమో నాకు అర్థమైతే లేదు. ఎవరు చూసినా లోకల్ అంటున్నారు. నిన్నటి వరకు లోకల్ రేణుకా చౌదరి లోకలా, నాదెల్ల భాస్కర్ లోకలా, రంగయ్య నాయుడు లోకలా, అందరు గెలిచారు కదా. నాకు ఎందుకు అడ్డపడుతున్నారు అనేది అంటుండు. ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు, ఇంకో పక్కనేమో బడుగు బలైన వర్గాలు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నారు. ఎక్కడ పోయినా హనుమంతరావు అంటే తెలియని వాడు లేడు. అలాంటి వ్యక్తికి ఈనాడు మరి టికెట్ ఇస్తే తప్పనిసరిగా, నేను నిజంగా కూడా చెప్పాలంటే అంచెలంచెలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది. ఇవాళ నాకెందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే లేదు. ఏదైనా హైకమాండ్కి నేను తప్పనిసరిగా టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తాను.